నేను ఏ పనిలోనైనా లేజీగా ఉంటానేమో గానీ సూట్ విషయంలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటానండి. నమస్తే అందరికీ, నేను మీ వరప్రసాద్ ది బాస్. నేను ఈ మధ్య కాలంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ లో సిరీసెస్ లో యాక్టింగ్ చేస్తున్నానని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే నాకు నిన్న మా సాయిని ఫోన్ చేసి, తమ్ముడు మేము ఒక కొత్త సిరీస్ చేస్తున్నాం, అందులో నీదే మెయిన్లీ, నువ్వు తప్పకుండా యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పారు. మరి మా అన్నయ్య అంత ప్రేమగా అడిగితే నేను చేయకుండా ఉంటానా చెప్పండి? నేను ముందే చెప్పాను కదా, నన్ను ప్రేమగా పిలిస్తే మీకోసం ఎంత దూరమైనా వస్తా, ఏదైనా చేస్తా. కాబట్టి మా సోంపేట నుంచి ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కర్లం అనే ఒక చిన్న పల్లెటూరులో మా షూటింగ్ అయితే ప్రారంభించామండి. పల్లెటూరు అంటే స్వచ్ఛమైన మనుషుల పుట్టిల్లని మరోసారి నిరూపించబడిందండి. ఎలా అంటారా, మేము షూటింగ్ చేద్దామని చెప్పి ఒక తోటకు వెళితే, మా తోటలో మీరు షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ పండే జామకాయలు మీరందరూ కూడా తప్పకుండా తినాలి అని చెప్పి ప్రేమతో ఇచ్చారు. అలానే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ షూట్ కి సహకరించారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని పరిచయాలను అసలు మర్చిపోలేదు. అయితే ఉదయం మొత్తం షూట్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, ఈవినింగ్ ఖాళీ దొరికితే ఒక రీల్ చేసి, నైట్ మళ్ళీ డిన్నర్ చేసి, రాత్రి షూటింగ్ అయితే ప్రారంభించామండి. ఇందులో నాతో పాటు మా కుర్రోలు కూడా చాలా కష్టపడ్డారు. మా సాయిని అయితే నన్ను ఒక సొంత తమ్ముడులా చాలా బాగా చూసుకున్నాడండి. మరి ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మా అన్నయ్య అకౌంట్ పెడతాను, అతనే అడగండి.